ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో చివరి అధ్యాయం. ఇది దేవుని చివరి పిలుపు, మానవాళికి ఆయన ఇచ్చే ఆఖరి ఆహ్వానం. ఇది ఒక ప్రేమతో నిండి ఉన్న ఆహ్వానం. దేవుని రాజ్యంలోకి రావాలని, నిత్యజీవం పొందాలని ప్రతి ఒక్కరికి ఇది పిలుపు. ఎవరైనా ఈ పిలుపును అంగీకరించి వస్తే దేవుడు తిరస్కరించాడు. ఇక్కడ ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారని ఉంది. దీని ద్వారా దేవుని ఆత్మ మరియు క్రీస్తు సంఘం కలిసే మాట్లాడుతున్నాయని తెలుస్తుంది. వారు ఈ లోకంలోని ప్రతివానికి ఒకే పిలుపు ఇస్తున్నారు, ప్రభు దగ్గరకు రండి అని. అలాగే వినువాడును రమ్ము అని చెప్పవలెను అని ఉంది. ఎవడు దేవుని పిలుపుని వింటాడో వాడు దానిని దాచుకోకుండా ఇంకొకరిని కూడా పిలవాలి. దేవుని ప్రేమ ఒకరితో ఆగిపోదు, విన్నవాడు ఇంకొకరికి చెబుతాడు. ఇలా దేవుని రాజ్యం విస్తరిస్తుంది. ఉదాహరణకు, మనం ఎక్కడైనా మంచి వైద్యం పొందితే మన స్నేహితులకు చెప్తాం. ఒక మంచి హోటల్లో భోజనం చేస్తే మన వాళ్ళని అక్కడికి తీసుకువెళ్తాం. అలానే దేవుని ప్రేమను అనుభవించిన వాడు దాన్ని దాచుకోలేడు. ఇది ఒక శుభవార్త, దాన్ని పంచుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక పిలుపు మూలమవుతుంది. మన పక్కనున్న వాడి జీవితం మన మాట వల్ల మారితే అంతకన్నా గొప్ప ధన్యత లేదు. అలాగే దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్మని చెప్పబడింది. ఇది శారీరక దాహం కాదు, ఇది ఆధ్యాత్మిక దాహం. ఎవడు తన లోపాన్ని తెలుసుకొని దేవుని ప్రేమ కోసం తపిస్తాడో వాడు ఈ పిలుపుని అంగీకరిస్తాడు. అలాగే ఇది స్వచ్ఛంద పిలుపు, ఎటువంటి బలవంతం లేదు. ఎవడు తన మనస్సుతో తన ఇష్టంతో రాగలడో దేవుడు అతనికి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాడు. ఇది దేవుని కృప. ఇది మన క్రియలకు ప్రతిఫలం కాదు, దేవుడు ప్రేమతో మనకు ఉచితంగా ఇచ్చే వరం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమునందును దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువే అయి ఉండదు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, తప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలు ఇచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా ఎద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని. సహోదరి సహోదరులారా, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును.
యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకొందరు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకై ఉండును. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను, తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారని, వినువాడును రమ్ము అని చెప్పవలనని, దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్మని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము మా లోపాన్ని తెలుసుకొని నీ ప్రేమ కోసం తప్పించి నీ పిలుపుని అంగీకరించి నీవిచ్చే జీవజలాన్ని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ అందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు గనుక, నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు గనుక, మేము నిన్ను ఆశ్రయించి నీ మేలులు పొందుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, దావీదుకు చూపిన శాశ్వత కృపను మాలో ప్రతి ఒక్కరికి నీవే చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.